కర్నూలు మార్కెట్లో ఎండుమిర్చి ధర మంట పుట్టిస్తోంది. బాడిగ రకం మిర్చి క్వింటాల్కు 40,000 పలుకుతోంది. ఇతర రకాల మిర్చి క్వింటాల్కు 20 నుంచి 23,000 వరకు ధర పలుకుతోంది. అయితే ధర పెరిగిన దిగుబడి తగ్గిపోయి నష్టపోతున్నామంటున్నారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు మిర్చి మార్కెట్లో ఎండుమిర్చి ధర మండిపోతుంది. పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో ఎండుమిర్చికి డిమాండ్ పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా బ్యాడిగి రకం మిర్చికి 40,000 వరకు క్వింటాలు ధర పలుకుతోంది. ఇక మిర్చి 5, మిర్చి 10 రకాలు 20,000 నుంచి 23,000 వరకు ధర పలుకుతున్నాయి. అయితే మిర్చి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. తెగుళ్ళ కారణంగా దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధర కాస్త ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఎంత మిర్చి సాగు చేశారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము 3 ఎకరాలు సాగు చేసినాం సార్. తెలంగాణ మాది, అలంపూర్ తాలూకా. తెలంగాణ పెద్దవాడ లేదు. 3 ఎకరాలు చేస్తే అంత 20 క్వింటాలు కూడా అయితే లేదు. అది ఎకరాకి మామూలుగా ఎంత దిగుబడి రావాలి? ఎకరాకి 30-25 వరకు వస్తుంది సార్. కానీ ఈసారి క్వింటాలు ఈసారి రాలే. ఖర్చు ఎంత అవుతుంది ఎకరాకి? ఖర్చు 1,50,000 ఈజీగా. దిగుబడి అనుకున్నంత రాలే ఈసారి. తెగుళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మిర్చి విపరీతంగా ఉన్నాయి. నల్లంట, ఇంకా తామర పువ్వులు, ఇంకా క్లైమేట్ సరిగా లేక ఇబ్బందికరంగానే ఉంది. మిరప వర్షాలకి ఇబ్బంది పడి ఇప్పుడు మిర్చి పంటకి ఎక్కువ ఖర్చు అయ్యేది పురుగు మందులకి. ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది? ఒక్కోసారి కొడితే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఒక్కొక్కసారి ఎకరకు వచ్చేసి 3,000-4,000 దాకా వస్తుంది సార్. ఎన్నిసార్లు కొట్టాలి? అట్లా 20-25 సార్లు 25 సార్ల వరకు కొట్టాల్సి వస్తుంది. ఓకే, చెప్పండి. రేటు బాగా ఉంది మిర్చి, మీకు హ్యాపీనా? ఏం పెద్దగా లేదు సార్. పంటలు లేవు, దిగుబడి లేదు పంటలు. ఓకే, నేను వేసింటే 8 జంచులైనా. అవి ఎన్ని కావాలా మామూలుగా? అయితే 40 జంచులు 50 జంచులు కావాలా. 20 క్వింటాలు 25 క్వింటాలు రావాలి లెక్క. ఓకే, అంటే 20-25 క్వింటాలు కావాల్సిన మిర్చి 5 క్వింటాలు అయిందా? 5 క్వింటాలు 4 క్వింటాలు అవుతుంది అంతే. ఎందుకు అట్లా? ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఎందుకు తగ్గడానికి కారణం? వర్షము పడి ఎక్కువ, అంత తెగులు ఎక్కువని, తామర పురుగు ఇది అంతా వచ్చి పెద్దగా నష్టం వస్తుంది సార్. తెగులు రావడంతో ఆ పూత రాలిపోయి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మనం చూడొచ్చు. మామూలుగా అయితే ఈ మార్కెట్ అంతా కూడా పూర్తిగా నిల్వలతో నిండిపోయి బస్తాలు నింపడానికి కూడా అవకాశం లేనంతగా దిగుబడి ఉండాల్సి ఉంది. అయితే దిగుబడి లేని కారణంగా ఉన్న సరుకుని ఇక్కడ అమ్ముకొని వెళ్ళడానికి రైతులు వచ్చారు. అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి సరుకు తీసుకొని వస్తుంటారు. మిర్చి సాగు చేసే రైతులు ఎక్కువగా అదే పంట సాగు చేయడానికి అలవాటు పడతారు. ఎందుకంటే మంచి ధర ఒక్కసారి దక్కితే మొత్తం చేసిన అప్పులన్నీ తీరిపోతాయన్న ఆశ రైతుల్లో ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా మిర్చి ఈ విధంగానే దిగుబడి లేకపోవడం, దిగుబడి బాగా వస్తే ధర లేకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి 4 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో రైతుకు నష్టం ఉంటుంది. ఏ ఒక్క ఏడాదో తప్ప మంచి దిగుబడి, గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది అయితే ధర ఉంది, కానీ దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి.